విజయనంద్ గారు, మనం చూస్తూ ఉన్నాం 6 దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చేందుకు ఏకంగా ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై దేశ రాజకీయ వ్యవస్థనే మెప్పించి ఒప్పించిన తెలంగాణ కార్యసాధకులు కేసీఆర్ గారిపై కొనసాగుతున్న ఈ వేధింపుల పర్వంపై తెలంగాణ భగ్గుమన్న సందర్భాన్ని మనం చూసాం. ఉద్యమం నాటి దృశ్యాలు నిన్న తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపించాయి. ప్రతి వర్గం, ప్రతి రంగానికి సంబంధించిన ప్రజలు, ప్రతి వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా నిన్న బాధపడిన సందర్భం, వారి గుండెలు బరువెక్కిన పరిస్థితి కూడా కనిపించింది. తెలంగాణ సాధించిన ఒక నాయకుని పట్ల, తెలంగాణను ప్రగతి పథంలో నడిపించిన ఒక విజనరీ పట్ల ఈ రకంగా వ్యవహరిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు మండిపడిన ఈ సందర్భాన్ని, ఈ పరిణామ క్రమాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి విజయ్ గారు? ఏంటంటే ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు ఇవాళ తెరతీశారు. దుర్మార్గం ఏంటంటే తెలంగాణను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి, తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఆంధ్ర శక్తులకు ప్రధాన నాయకత్వంగా ఉన్న, కుట్రదారుగా ఉన్న చంద్రబాబు నాయుడు చేసినటువంటి అనేక రకాల అడ్డంకులను తెలంగాణకు అడుగడుగున ఇక్కడ తన ఏజెంట్లను పెట్టుకొని అప్పుడు అడ్డుపడ్డా కానీ వాటన్నిటినీ తోసిరాజి కేంద్రం మెడల్ వంచి తెలంగాణ సాధించినటువంటి రాజకీయ నాయకుడుగా కేసీఆర్ విజయవంతం అవడము వాళ్ళందరికీ కూడా చాలా ఒక ఓటమి అన్నమాట. వాళ్ళ దృష్టిలో వాళ్ళు చాలా దిగజారిపోయినారు. అక్కడ కక్ష పెంచుకున్నటువంటి వాళ్ళు ఆ తర్వాత ఏర్పడ్డ తొలినాళ్ళనే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నాలకు కూడా వెనుకాడనటువంటి దుర్మార్గులు వాళ్ళు. ఆ దుర్మార్గపు బ్యాచ్ అది అట్లాగే ఉంది. అది ఆ బ్యాచ్ ఏం చేసింది అంటే తెలంగాణ కొత్తగా ఏర్పరచుకున్న రాష్ట్రాన్ని కూడా కూలదోయడానికి కూడా వెనకాడకపోగా ఆ తర్వాత దాన్ని అడ్డుకొని ఆ శక్తులను అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైలుకు పంపినటువంటి ఆ కక్షని తీర్చుకునేటువంటి అనేక రకాల ప్రయత్నాలు ఇప్పుడు ప్రభుత్వంలోంచి టిఆర్ఎస్ దిగిపోయిన తర్వాత కేసీఆర్ మీద, కేసీఆర్ సంబంధించినటువంటి ప్రధాన నాయకత్వాన్ని దెబ్బతీసేయడం మీద వీళ్ళు నిరంతరంగా ప్రయత్నాలు చేస్తుండడంలో భాగంగానే ఇట్లాంటి యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. మొదలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాలుగా మొదటి 3 రోజుల నుంచే మొదలు పెడితే కూడా 3 ఏళ్లుగా ఒక్క కేసును కూడా నిరూపించడానికి కానీ కనీస విచారణకు అర్హత కూడా కావలసిన ఆధారాలని ప్రభుత్వం చూపలేకపోయింది. ఎందుకంటే కేసీఆర్ గారికి ఇదంతా ముందే తెలుసు. ఆయన తన శ్రేణులను తనను తాను ముందే అలర్ట్ చేసుకొని దుష్ట శక్తులు మన మీద పొంచి ఉన్నాయి, మనం చాలా అలర్ట్ గా ఉండాలి, చిన్న తప్పు కూడా చేయొద్దు, ఎక్కడ కూడా చిన్న ఛాన్స్ కూడా ఇవ్వద్దని చెప్పి తన శ్రేణులను చాలా క్రమశిక్షణగా కట్టుదిట్టంగా పెట్టుకొని ఒక రకంగా ఆయన భాషలో చెప్పాలంటే కడుపు కట్టుకొని పనిచేసి తెలంగాణను ఎట్లా పునర్నిర్మించాలి, ఇన్ని త్యాగాలతో వచ్చినటువంటి, ఇంత కష్టంతో వచ్చిన తెలంగాణకి మనము ఈ కాలంలో ఏదో ఒకటి చేసి చరిత్రలో నిలిచిపోవాలన్న ఒక రాజకీయ ఆకాంక్ష తప్ప తనకి ఏమీ లేకుండే ఆ ప్రయత్నం చేసినటువంటి ఆయనను వీళ్ళు అడ్డుకుంటుంటే అడ్డుకున్న శక్తులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి కేసులు పెట్టి లోపలికి పంపించి తెలంగాణ విఫల ప్రయోగం అని ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ కూడా కాళ్ళతో తొక్కి పడేసి తెలంగాణని దేశంలో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారి మీద ఎట్ల కక్ష సాధించాలనే ఒక ద్వేష భావనతో చేస్తున్నటువంటి ఒక కుట్ర ప్రయత్నాలు ఇవన్నీ. ఆ ప్రయత్నాలని తెలంగాణ ప్రజానికము మామూలుగా రాజకీయాలు ఉంటాయని ఆశించినారు. కానీ తెలంగాణ ప్రధాన మూలాలనే దెబ్బతీసే దుర్మార్గులు రాజకీయాలు చేస్తే తెలంగాణ ప్రజానికం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. ఆ అంశాన్ని టచ్ చేసినా, కేసీఆర్ గారిని టచ్ చేసినా, తెలంగాణను టచ్ చేసినా తప్పకుండా నిన్న ప్రజల్లో వచ్చినటువంటి ప్రతిస్పందనలు తెలంగాణలో చాలా ఘోరంగా వస్తాయి. అందుకనే నిన్న మీరు వింటే ఇంటెలిజెన్సీ హెచ్చరికలు కూడా మొత్తం ఎస్పీలకు వచ్చినాయని కూడా సమాచారం వచ్చింది. రాష్ట్రాన్ని అలర్ట్ చేసినారు. ఎందుకంటే కేసీఆర్ గారిని టచ్ చేస్తున్నారు. ఇది ఏమన్నా చాలా అంటే ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చెప్పేటువంటి అవకాశం ఉంటది, జాగ్రత్తగా ఉండమని ప్రభుత్వానికి హెచ్చరికలు వచ్చినాయి. ఇట్లా తమ మీద వ్యక్తిగతంగా వాళ్ళు చేసిన తప్పుల మీద చట్టపరమైన చర్యలు తీసుకొని తెలంగాణను కాపాడిన కేసీఆర్ మీద కక్ష సాధింపు చేయాలని కొంత మీడియాను అడ్డు పెట్టుకొని వాళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆ ప్రయత్నాలు చేసినటువంటి ప్రభుత్వాన్ని
తెలంగాణ ప్రజానికం మేము ఎప్పటికీ తెలంగాణ పక్షం, కేసీఆర్ పక్షం అని మళ్ళొక్కసారి నిన్న నిరూపించారు. ఖచ్చితంగా కేసీఆర్ గారిని కానీ తెలంగాణని కానీ టచ్ చేస్తే అది చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయనే విషయాన్ని ఒకసారి తెలంగాణ ప్రజానికం మళ్ళొకసారి నిరూపించింది. ఇట్లాంటి అగ్ని పరీక్షలు తెలంగాణకు అప్పుడప్పుడు జరిగితే కూడా మంచిదే సార్. ఓకే, ఎందుకంటే ప్రజానికం కూడా కొద్దిగా అలర్ట్ గా ఉండాలి. ఇక రాజకీయాలు కదా, కామన్ కదా అని అనుకుంటే ఖచ్చితంగా కుట్రదారులు ఎప్పుడు కూడా దోపిడీకి అలవాటు పడ్డ వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం దోచుకుందామని ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు ఇక్కడ సంపద మీద కన్నేసినటువంటి వాళ్ళు వాళ్ళ కుట్రలను కొనసాగిస్తారు. కాబట్టి ఇలాంటివి ఒక రకంగా కొంత మనకు బాధ కలిగించే విషయమే. కేసీఆర్ లాంటి వారికి అవమానిస్తూ చేస్తుంటే అందరికీ కూడా తెలంగాణలో ఉన్న బిడ్డలందరికీ బాధ అనిపిస్తుంది. అంత గొప్ప మనిషిని ఇట్లా బాధ పెట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పి బాధగా ఉంటది. ప్రజలందరూ ఆవేదనలు చెందుతారు. గంట మన కోసం ఇన్ని చేసిన ఆయన మీద ఇన్ని బాధలు పెడుతున్నారు కదా అనేటువంటి ఒక బాధ, దుఃఖం అనేది ప్రజలలో ఉంటది. కానీ దీనివల్ల ఏమైతుందంటే ఒకవేళ కేసీఆర్ కాకపోతే ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది అయితే తెలంగాణ ప్రజలకి కళ్ళగట్టినట్టు ఒక నిరూపణ అవడం కోసమే ఈ సందర్భం ఏర్పడదు అనుకుందాం. అయితమే కేసీఆర్ కి కష్టాలు, కేసీఆర్ కి బాధలు, ప్రజల కోసం కేసీఆర్ కి ఇబ్బందులు కొత్త కావు. ఆయన తన ప్రాణాన్నైనా ఈ తెలంగాణ కోసం ఇస్తాననుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ కేసులకు, ఈ చిన్న చిన్న ఇబ్బందులకు ఆయన వెనుకాడతాడని ఎవరు అనుకోరు. ఆయన తను గట్టిగా నిలబడి ఈ సమాజం కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధపడ్డటువంటి వ్యక్తిని ఈ కేసుల ద్వారా వాటి ద్వారా ఏవో కొంత ఇబ్బంది పెట్టాలని చేసేటువంటి ప్రయత్నాలు కేవలం కక్షతోటి, ఈర్ష్యతోటి, ద్వేషంతోటి, ఓడిపోయినమనే అవమాన భారంతో ఈ ప్రభుత్వము కక్షగట్టి చేస్తున్నటువంటివి అనేది ఈ సమాజంలో జరుగుతున్న చర్చ. అయ్యో ఏమన్నా చేయాలి కదా, ఎట్లన్నా చేయాలి కదా అని బాగా ప్రయత్నాలు చేసినా కానీ 3 ఏళ్లుగా వాళ్ళ మీద ఎలాంటి కేసును గట్టిగా నిరూపించే ప్రయత్నంలో విఫలమైంది ఈ ప్రభుత్వము. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి కూడా ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చినారు. ఇక 2 ఏళ్ళలో 2.5 ఏళ్ళలో ఉన్నది. 1, 2 బడ్జెట్లు మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ స్థితిలో ఇట్లాంటి ఈ దుర్మార్గ రాజకీయాలను పక్కన పెట్టి తెలంగాణ ప్రజానీకానికి సంబంధించిన అభివృద్ధిని, సంక్షేమాన్ని, పరిపాలన మీద దృష్టి పెట్టడం శ్రేయస్కరం. తెలంగాణకు రాజకీయాలను రాజకీయాలుగా చేయవచ్చు, పార్టీ సిద్ధాంతాలని, అభివృద్ధి కార్యక్రమాలను ఎవరికి వాళ్ళు ప్రచారం చేసుకొని చేయవచ్చు. రాజకీయ నాయకుల మీద, అధికారుల మీద కక్షలు కట్టి ఒక ప్రభుత్వం ఇంకొక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ పోతే అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. ఇది మంచి రాజకీయ ధోరణి కాదు, ఇది తెలంగాణలో ఉండదగింది కాదని చెప్పి నేను భావిస్తున్నా.